నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన మధ్యతరగతి మందహాసం నుంచి ఇంట గెలుపు అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. దండాలు బాబు ఎవరో ప్యాసింజర్ ఇచ్చిన డబ్బును గల్లాపెట్టిలో వేసుకుని తలెత్తి చేదరింపుగా చూశాడు ఆ కాఫీ కొట్టు యజమాని వెంకన్న శెట్టి. వీరయ్య వీధి అరుగు మీద గొంతుగ్గా కూర్చుని దీనంగా మొహం పెట్టాడు. ఓ టీ ఇప్పించండి బాబు, దీంతో ₹7.14 అవుద్ది, ఎల్లుండి డబ్బు అందుతుంది, బాకీ అంతా జమ కట్టేస్తా ప్రాధేయపడ్డాడు వీరయ్య. వెంకన్న శెట్టి ఎక్కడ అరువు ఆపు చేస్తాడో అన్న భయంతో కళ్ళు చిట్లించి వీరయ్యని అవలోకించాడు శెట్టి. అరువు ఆపు చేస్తే మొత్తం జమ కట్టడం మానేస్తాడేమో అనుకున్నాడు. శెట్టిగారి మొహం ప్రసన్నంగా మారడంతో ధైర్యం వచ్చింది వీరయ్యకి. వీధి పెండికి తగిలించి ఉన్న ప్లాస్టిక్ గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు. ఓ అరకప్పు టీ ఇప్పించండి బాబు, పనిలోకి పోవాలా అన్నాడు. ఒట్టి టీ ఏనట్రా, 2 ఇడ్లీ కూడా వేయించుకో, ఇవాళ టమాటా చట్నీ చేయించా అన్నాడు శెట్టి ఆదరంగా. సిత్తం, తమరి దయ, ఇప్పటికే సానా బాకీ పడిపోయా అన్నాడు వీరయ్య మొహమాటంగా. వీరయ్య వీధరుగు మీద కూర్చుని ఇడ్లీ తింటుంటే వీరయ్య పిలిచాడు శెట్టి. సిత్తం, సెలవియండి. రావులుగాడు లేడు అని ఆగి, వాడేరా నీ మేనల్లుడు రావులు, తలారి రావులుగాడు 4 నెలల బట్టి తినేసి పోవడమే కానీ జమ కట్టడం లేదురా. నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టని చెప్పు, అన్ని సామాన్లు ప్రియంగా ఉన్నాయి కదా. మా రావులుగాడా బాబు, నా యాల ఆడికి ఇంకా అరవీకండి బాబు, ఊరి నిండా అప్పులు, దొరికిన కాడికి ముప్పొద్దులా తాగేసి మా పేటంతా దొర్లుతున్నాడు బాబు. కరణంగారు 2 రోజులు బట్టి ఎన్ని కబుర్లు పంపిన వెళ్ళడం లేదట. వేరే చేత చెప్పించి బాకీలు వసూలు చేసుకున్న శెట్టి వీరయ్య మాటలకు డీలా పడిపోయాడు. ఏ పాటి ఇయ్యాలేటి బాబు అడిగాడు వీరయ్య. ₹100 దాకా ఇవ్వాలి చెప్పాడు ఏడుపు మొహంతో. అంతలో శాస్త్రులు గారు వస్తుంటే మర్యాద కోసం చాటుకు పోయాడు వీరయ్య. శెట్టి మిక్చర్ పెసరట్టు ఉప్మా కాఫీ లోనికి అడుగుపెడుతూనే ఆర్డర్ ఇచ్చాడు శాస్త్రులు గారు. గల్లాపెట్టి దగ్గర నుండి గబగబా లేచాడు శెట్టి. అలాగే బాబు, 1 నిమిషంలో తెస్తా, తమరు అలా కూర్చోండి అంటూ పెనం దగ్గరికి వెళ్ళాడు. బల్ల మీద కూర్చుని టిఫిన్లు చేస్తున్న తక్కిన ప్యాసింజర్లతో బాతాకానికి దిగారు శాస్త్రులు గారు. వీరయ్య టీ తాగేసి చల్లగా జారుకున్నాడు. ఇదిగో శెట్టి, ప్రెసిడెంట్ గారు అమ్మాయి పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి వెళ్ళాలి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, అర్జెంటుగా ఉళ్ళు చెక్కు మరి కొంచెం వెయ్యి కేకేశారు శాస్త్రులు గారు వీధిలోకి చూస్తూ. అంతలో మబ్బులేని వాళ్ళ రయ్యమని దూసుకొచ్చాడు తలారి రావులు. వాడు ఏకాయికి హాల్లోకి రావడం, వస్తూనే శాస్త్రులు గారు ఎదురుగా బల్ల మీద కూర్చోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాడి ప్రవేశానికి నిరసనగా లేచి నిలబడ్డారు శాస్త్రులు గారు. తింటూనే టిఫిన్లు అలాగే వదిలేసి తక్కిన ప్యాసింజర్లు కూడా లేచి నిలబడ్డారు. ఎదురుగా పెసరెట్టు తిరిగేస్తున్న శెట్టి ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. చేతిలోని అట్లకాడిని కింద పడేసి చివాలన లేశాడు. ముందున్న టేబుల్కి చేతులు ఆంచి హాయిగా కూర్చున్నాడు రావులు. అంతా తన వైపు కోపంగాను ఆశ్చర్యంగాను చూస్తూ ఉంటే ఏమాత్రం జంకలేదు. గ్లాసులో నీళ్లను గడగడా తాగేసి ఖాళీ గ్లాసును టేబుల్ మీద దబాలను ఉంచాడు. ఏటేస్ అలా ఆశ్చర్యపోతారు, కూకోండి, టిఫిన్ తినండి, నానంటే ఎందుకంత భయం, బందిపోటునా కూరనా? తాగిన మైకంలో ముద్దగా వచ్చాయి మాటలు. భయం కాదురా, అసహ్యం అన్నారు పళ్ళు కొరుకుతూ శాస్త్రులు గారు. కిసుక్కుని నవ్వాడు రావులు. అసహ్యమా? మా వంటే అసహ్యమా? మరికైతే మా పాట శివాచలంతో ఎందుకు కులుగుతున్నావు? ఆహా, తెలియక అడుగుతాను, మావు మాత్రం మనుషులం కావా? రావుల మాటలకు బెక్క చచ్చిపోయాడు శాస్త్రులు గారు. ఒరేయ్, నీకేమైనా అమ్మోరు పూనిందేమిట్రా ఆశ్చర్యంగా అడిగాడు మున్సబు గారి బావమర్ది. పూనకొనేదు వాళ్ళకొనేదు, ఎల్లకొండే నిర్లక్ష్యంగా అన్నాడు రావులు. వాడిని ఏ విధంగా బయటికి పంపడమా అని ఆలోచిస్తూ అచేతనుడైపోయాడు శెట్టి. ఇదిగో శెట్టి, నీ బాకీ అనా పైసలతో ఇచ్చేస్తా కానీ ఓ పెసరట్టేసి పట్రా, ఉల్లిపాయలు వేయకు, అల్లం జీలకర్ర వేయి,
వికారంగా ఉంది. ఆర్డర్ ఇచ్చాడు పెద్ద మోతుబర్లా. నీకు వికారం కాదురా, పిచ్చెక్కింది. ముందు బయటకు నడు. నాకు కోపం వస్తే మనిషిని కాదు. అడుగు కదల్చకుండానే కళ్ళురిమాడు. ఏంటి, నాను బయటికి నడవాలా? నాన్న మాత్రం డబ్బీయట్లేదేటి? ఇవాళ కాకపోతే ఎల్లుండి వసూలు చేసుకుంటావు వడ్డీ కలిపి. వీళ్ళందరూ నీకు రెడీకి ఇస్తున్నారా? ముందర అర్జెంటుగా పెసరెట్టేసి పట్రా. నేను అసలే మంచోడిని కాదు. మొండిగా సరిగా సర్దుకొని కూర్చున్నాడు రావులు. ఇక లాభం లేదని ప్లేట్ మార్చాడు. ఒరే రావులు, మీ అందరి బేరాలు నాకు కావాలి. మన చేతుకున్న 5,000 ఒక్కలా లేవు కదరా. అలాగే మన వర్ణాలు జాతులు ఒకటిగా లేవు కదా. నువ్వు రోజులాగే వీధరుగు మీద కూర్చో. టిఫిను టీ నీ కాళ్ళ దగ్గర పంపిస్తా. యుక్తిగా నచ్చ చెప్పబోయాడు శెట్టి. ఇదిగో శెట్టి, వలపచ్చం మాటలాడక. నీ చేతుకున్న 5,000 ఒక్కలా చూసుకుంటున్నావా నేదా? 5 ఏళ్లకి ఉంగరాలు తగిలించావా నేదా? అలాగే మా అందరినీ ఒక్కనాగే చూడాలి మరి. తెల్లమొహం వేశాడు శెట్టి. అంతా అతనిని చికాకుగా చూశారు. నేను చెప్పేది విని రావులు, లే, అలా వీధి అరుగు మీద కూర్చో అనునయించాడు. అలా కుదరదయ్యా. ఆళ్ళలాగే నేను ఈ బల్ల మీద కూకుని టేబుల్ మీద టిఫిన్ మరీ తింటా. ఎందుకు ఇవో నేను చూస్తా. టిఫిన్ ఆకులో కాదు, ప్లేట్లో వేసి పట్రా తెగించాడు రావులు. ఇదిగో శెట్టి, ఇక్కడ టిఫిన్ వాడికి ఇచ్చావా? ఇక మీదట మేమెవరూ నీ కొట్టుకు రాము, తెలిసిందా? భయపించారు శాస్త్రులు గారు పట్టుదలగా. రేపటి నుంచి కొట్టు మూసేయాలా అన్నాడు కరణం గారి తమ్ముడు. అంతే అన్నారు తక్కిన వారంతా. ప్లేట్లో తింటాడట, ప్లేట్లో. వేళాకోళంగా అన్నాడు మున్సబు గారి బావమర్ది. శాస్త్రులు గారు, తొందరపడకండి. ఆడు పొద్దుటే చుక్కేసుకొచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆడికి తెలియదు అంటూ శెట్టి సర్ది చెప్పబోతుంటే తూలుతూ లేచి నిలబడ్డాడు రావులు. సుక్క అంటావేంటే శెట్టి? ఇక్కడ సుక్కైన వాడేవాడు చెప్పు. పొద్దుగూకే ఏళ్ళకి అసటిగాడి పాకలో దూరి 3 రూపాయలు తాగి ముసుగేసుకుని సింహాచలం దగ్గరికి పోతాడా శాస్త్రులు. మున్సబు గారి బామర్ది అక్కడే పక్కెత్తాడు. నీ సంగతి తెలియదనుకో. పోని ఆ గొడవెందుకు కానీ అర్జెంటుగా అల్లం పెసరెట్టు వేస్తావా? లేకపోతే పెనంగాడికి పోయి నేనే వేసేసుకోనా? తూలుతూ అడుగు వేయలేకపోయాడు. వాడు అన్నంత పని చేస్తాడేమోనన్న భయం పుట్టుకొచ్చింది శెట్టికి. నే తెస్తాలే, కూర్చో, తప్పింది కాదు. విజయ గర్వంతో అందరి వైపు చూశాడు రావులు. చి అని కింద ఉమ్మేశారు శాస్త్రులు గారు. ఇదిగో శాస్త్రులు గారు, చీ గీ అన్నావంటే నేను ఒప్పుకోను. నాను కడజాతి వాడిని చేదరించుకుంటున్నావు. ఇక్కడ ఇంతమంది సాక్షులున్నారు, కేసెట్టేస్తా, జాగ్రత్త హెచ్చరించాడు. శాస్త్రులు గారు, ఆడితో ఏంటి, నా మాటనండి అంటూ చేయి పట్టుకుని వీధిలోకి తీసుకెళ్లాడు శెట్టి. తక్కిన వారంతా అక్కుమ్మడిగా బయటికి నడిచారు. శాస్త్రులు గారితో ఏదో చెప్పి తిరిగి లోనికి వచ్చాడు శెట్టి. రావులు ఒక్కడు మిగిలాడు కొట్లో. ఎదురుగా గోడ కంటించిన సినిమా బొమ్మను చూస్తూ పరవశం పొందుతున్నారు. ఇవాళ కొత్త బొమ్మ వచ్చింది, పట్నం వెళ్ళాలా. 5 రూపాయలు అప్పి శెట్టి, వడ్డీ వేసుకో, పర్వాలేదు. తస్సదియ్యా, జ్యోతిలక్ష్మిని మించిపోయింది జయన్మాల్ని. చూడు రావులు, అల్లం జీలకర్ర వేసి కదా కావాలన్నా. ఒక్క నిమిషం ఆగు, జీలకర్ర తెప్పిస్తున్నా యుక్తిగా చెప్పాడు శెట్టి. ఒక్క నిమిషం ఏంటి, గంట సేపంట. నాయాళ్ళు అందరూ నన్ను నీ కొట్లో చూసి కుళ్ళి సావాలా, ఏడవాలా అన్నాడు కసిగా. నిద్రలేస్తూనే ఎవడి మొహం చూశానో పెద్ద గొడవే వచ్చి పడింది. దుకాణం మూసేయాలి కాబోలు. స్వాగతం పలుక్కుంటూ వీధి గుమ్మలో నిలబడి చూస్తున్నాడు ఎవరికోసమో. 5 నిమిషాలు గడిచాయి. శాస్త్రులు గారు, మున్సబు బావమర్ది కోటేసుని ఎంటేసుకుని వచ్చారు. కోటేసు రావుల తండ్రి. ఏంట్రా రావులు, పెద్ద చిన్న అక్కర్లేదు, మన జాతి ఎక్కడ, ఆళ్ళ జాతి ఎక్కడ, బయటకు రా. వీధి గుమ్మలోంచి ఆగిపోయి కొడుకుని పిలిచాడు కోటేసు. శెట్టి, నువ్వు శాస్త్రులు కలిసి చేసిన పనా ఇది? నేను రాన్రా. ఇవాళ ఇక్కడ ఈ కొట్లో బల్ల మీద టిఫిన్ చేయాల, బయటకు రావాలా. కావలిస్తే నువ్వు కూడా రా, డబ్బులు నానిచ్చుకుంటాలే. ఇదిగో శెట్టి, మరో పెసరెట్టయి. కొడుకు మాటలకి కోటేశ్కి తిక్కరేగింది. లోనికి ప్రవేశించి వీపు మీద 2 పరేసి బరబరా బయటకు లాక్కుపోయాడు. పట్టులో ఉన్న రావులు గుమ్మంలో చతికిలు పడిపోయాడు. ఏడుపు మొదలెట్టాడు. జనం బాగా మూగారు. ఏ శెట్టి, నన్ను కొట్టించి ఏడిపిస్తావు కదూ, ఇప్పుడే కలెక్టర్ గారికి రిపోర్ట్ రాయిత్తా, ఢిల్లీకి ఉత్తరం రాయిత్తా, నీ అంతు చూస్తా. ఓయ్ సోత్రులు, నీ పేరు కూడా రాయిత్తా. ఇక్కడ వీళ్ళందరూ సాక్షులే. బాబు చూస్తున్నారు గందా, ఈ శెట్టి నన్ను కొట్టించి బయటికి పంపేశాడు అంటూ బేరం అంటూ లేవబోయి మళ్ళీ కింద పడ్డాడు. నీ బతుక్కి రిపోర్ట్ ఒకటి అంటూ కొడుకుని లేవదీశాడు కోటేశు. ఒరే బాబు, నీ వల్లకో, నీకు తెలదు. ఇయాలే ఢిల్లీ వెళ్ళి ఇళ్ళ మొత్తం తేలుతా. నాను
నన్ను బయటికి ఇడిపిస్తారా? ఏ శెట్టి నీ రోజులు దగ్గర పడ్డాయి అంటూ ఏవేవో వాగుతుంటే కొడుకుని తీసుకుని వెళ్ళాడు కోటేశ్. హమ్మయ్య అనుకున్నాడు శెట్టి. గర్వంగా చూశాడు శాస్త్రులు గారు. అన్ని గ్రామాల్లాగే ఆ గ్రామంలోనూ పార్టీలున్నాయి, పగలు ఉన్నాయి. గోరంత కొండలు చేసి పిటిషన్ తయారు చేశాడు కోటేశ్. ఎంత వారించినా లాభం లేకపోయింది. తహసీల్దార్కి కలెక్టర్ గారికి పంపడానికి రిపోర్టు తయారైందన్న సంగతి శెట్టికి తెలిసిపోయింది. సీమల పుట్ట మీద నిలబడ్డ వానలా గెంతులేస్తున్నాడు. అంతలో ప్రెసిడెంట్ గారు రమ్మన్నారని కబురు రావడంతో బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని శాస్త్రులు గారిని కూడా తీసుకుని బయలుదేరాడు. శెట్టి, మనం తొందరపడ్డామేమో అన్నారు శాస్త్రులు గారు దారిలో. బాబు, తమకి భయంగానే ఉందా అడిగాడు శెట్టి. ఆ మాటకేం కానీ, ఆ కొట్టు యజమాని నువ్వు కాబట్టి అసలు ముద్దాయి నువ్వే. నీవే కొట్టులోకి రానిచ్చావు కాదని, తగిలేసావని పిటిషన్ పెడతాడు. నేను కేవలం సాక్షిని మాత్రమే. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? శ్రీకృష్ణ జన్మస్థానం. భయంతో గజగజలాడిపోయాడు శెట్టి. అదేంటి బాబు అలాగంటారు? కోటేశం తీసుకొచ్చింది మీరే కదా. తనకు తోడు తెచ్చుకోవాలని శెట్టి తాపత్రయం. ఎవరేం చేసినా అంతా నీ ప్రోద్బలం వల్లనే కదా. నీ కొట్లో జరిగింది, బాధ్యత నీదే. తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు శాస్త్రులు గారు. ఎలాగండి ఈ ఉచ్చులోంచి బయటపడ్డం? పొరపాటుని ఒప్పేసుకుంటే సరి, సులువుగా ఉపాయం చెప్పాడు. శాస్త్రులు గారు శెట్టి గుమ్మంలో అడుగు పెడుతుంటే ఎదురుగా వెళ్ళి తన గదిలోకి ఆహ్వానించారు ప్రెసిడెంట్ గారు. 2 అరటావుల గ్రంథం శాస్త్రులు గారికి అందించి చదవమన్నారు. శాస్త్రులు గారు ఆశాంతం చదివి గట్టిగా ఊపిరి వదిలారు. నన్ను కూడా ఇరికించాడన్నమాట. ఈ దస్తూరి రామనాథం గారిది కదా అడిగాడు. ఎవరు రాశారన్నది కాదు శాస్త్రులు గారు క్వశ్చను, ఏమి రాశారన్నది పాయింట్. నేను ఈ గ్రామానికి పెద్దననే గౌరవంతో చెప్పి చేయాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు. తొందరపడవద్దు, మాట్లాడతానని చెప్పి వాడిని పంపించాను అంటూ శెట్టిగారి వైపు తిరిగారు ప్రెసిడెంట్ గారు. వాడిని కొట్టి బయటికి పంపేశావుట అడిగాడు. బాబోయ్, నేను కొట్టించలేదు. తాగి అసభ్యంగా మాట్లాడుతుంటే ఆడి కాకే ఆడిని 4 తన్ని లాక్కుపోయాడు. నేనేమి ఎరగను. శాస్త్రులు గారు కూడా ఉన్నారు, అడగండి. గుండెలు బాదుకున్నాడు శెట్టి. నవ్వొస్తే ఆపు చేసుకున్నారు ప్రెసిడెంట్ గారు. కంప్లైంట్ పైకి వెళ్ళలేదయ్యా. ఇంకా ఊళ్ళో పెద్దలు మేమున్నాంగా. ఏమైనా పొరపాట్లు జరిగితే మనలో మనం ఇక్కడే సర్దుకోవాలా. అంతకు కుదరకపోతే ప్రభుత్వం ఎలానో ఉంది. వాళ్ళని అలాగా అగౌరవపరిచిన, వాళ్ళని వాళ్ళని గౌరవించకపోయినా శిక్ష ఏమిటో తెలుసా శాస్త్రులు గారు? ప్రెసిడెంట్ గారి పలకరింపుకి తుళ్ళిపడ్డారు శాస్త్రులు గారు. ఆ గొడవలు నాకెందుకు బాబు? ఏవో 4 మంత్రాలు చదివి 4 రూపాయలు సంపాదించుకునేవాడిని. 4 ఖర్చుకు పోతే కాఫీ నీళ్ళు తాగుదామని నా శనిగడేల కొద్దీ ఆ క్షణాన్ని శెట్టిగారి కొట్లో దూరా. నా కర్మ కొద్దీ గొడవంతా నా కళ్ళ ఎదుటనే జరిగింది. ఇందులో నా ప్రేమేమీ ఏమీ లేదు బాబు. ప్రోత్సహించడం అసలే లేదు. నన్ను ఇరికించకండి, లబోదిబోమన్నాడు శాస్త్రులు గారు. అయితే ఆడిని రెచ్చగొట్టింది నేనా శాస్త్రులు గారు? ఆడు రాగానే లేనిపోని గొడవ చేసింది మీరు కాదు. కొట్లోకి వస్తే ఒప్పుకోనని మీరంతా అన్నారు కదా. నేనేమి అనలేదు ప్రెసిడెంట్ గారు. పెసరట్టు కావాలన్నాడు, జీలకర్ర తెప్పించి వేసిస్తానన్నాను. ఈ శాస్త్రులు గారే కోటేశం తీసుకొచ్చి నానా రభస చేయించారు. శెట్టి మాటలకి తోక తొక్కిన పాములా లేచారు శాస్త్రులు గారు. ఇదిగో శెట్టి, నేను అసలే మంచోడిని కాదు. ఆ కోటేశ్ గారిని పిలుచుకురమ్మని చెప్పింది నీవు కాదు. నీ కోమటిక్తులు కుయుక్తులు నా దగ్గర. వారి పోట్లాటికి విసిగెత్తిపోయారు ప్రెసిడెంట్ గారు. అబ్బబ్బా ఊరుకోండయ్యా, ఇప్పుడేం కొంపలు మునిగిపోలేదు. ఆయన మాటలు హామీగా ధ్వనించాయి. ఇప్పుడేం చేయమంటారు? ఏకకంఠంతో అడిగారు. ఈ గొడవ నా దగ్గరికి వచ్చింది. నేను సరిదిద్దలేకపోతే అధికారుల దగ్గరికి పోతుంది. చేసింది పొరపాటుని ఒప్పుకోవాలి, మరోసారి జరగకుండా ఉండాలి అన్నారు. అలాగే బాబు, వాడికి క్షమాపణ చెప్పుకుంటా. వాడి బాకీ అంతా కొట్టి పారేస్తా. కేసుల దాకా వెళ్ళనీకండి బాబు. బేరానికి దిగాడు శెట్టి. అంతటితో చాలదు శెట్టి అని ఆగారు ప్రెసిడెంట్ గారు. ఏం చెప్తారో అని ఆతృతగా చూశారు ప్రెసిడెంట్ గారు. సెలవేయండి బాబు అన్నారు శెట్టి. రేపు వాడి కులస్తులందరూ నీ కొట్టుకు వస్తారు. టిఫిన్లు కాఫీలు బల్లల మీదనే తినిపించాలి. సందిగ్ధావస్థలో పడ్డాడు శెట్టి. వెనుక నొయ్యి ముందు గొయ్యి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏమంటావు అడిగారు ప్రెసిడెంట్ గారు. అలాగే బాబు, తమరెలా చెప్తే అలాగే అన్నాడు. అంతటితోనైనా గొడవ వదిలితే చాలని. ఏం పంతులు గారు, మీరేమంటారు? అలాగే కానివ్వండి, కాలం మారింది, మనము మారాలి. కానీ నాదొక చిన్న మనవి అన్నారు శాస్త్రులు గారు. చెప్పండి, మంచి సూచనే అయితే అలాగే చేద్దాం. ఉదయం 7 గంటలు అయ్యేసరికి
తమ కులస్తులని 10 మందిని వెంటబెట్టుకుని శెట్టి కొట్టులోకి చొరపట్టాడు రావులు పెద్ద హీరోలాగా. లాంగ్ బెంచీల మీద కుర్చీల మీద కూర్చున్నారంతా. కోటేశు వీరయ్యలు మాత్రం వీధి గుమ్మంలోనే నిలబడిపోయారు. మీరు కూడా లోనికి వెళ్ళండి అన్నారు శాస్త్రులు గారు అప్పుడే వచ్చి. తమరు కూడా ఇక్కడికి ఇలాంటప్పుడు ఎందుకు వచ్చినారు బాబు? ఎదవ ఎంత చెప్పినా విన్నాడు కాదు, మొండి ఎదవ. తమరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు అని బతిమిలాడాడు కోటేశు. కాలం మారింది, తరము మారింది, మనం కూడా మారాలి. లోపలికి వెళ్ళి బల్ల మీద కూర్చోండి అన్నారు మరల. వద్దు బాబు, ఇక్కడే నిలబడి టీ చుక్క తాగేసి వెళ్ళిపోతాం అన్నాడు వీరయ్య. సరే మీ ఇష్టం అంటూ లోనికి పోయారు శాస్త్రులు గారు. కోటేశ్ కోపంగా కొడుకుని చూసి పళ్ళు కొరికాడు. కానీ వాడు లక్ష్య పెట్టలేదు. శాస్త్రులు గారి దగ్గరుండి ముందుగా శెట్టి చేత బల్లల మీద మంచినీళ్ళ గ్లాసులు పెట్టించాడు. ఏం శెట్టి గారు, ఇవాళ టిఫిను ఎకసెక్కంగా అడిగాడు రావులు. ఈరోజు స్పెషల్గా సాంబార్ ఇడ్లీ వేయించా. సాంబార్ ఎక్కువగా వేసి మొత్తం 11 ప్లేట్లు పట్టండి. చెంచాలు కూడా ఇవ్వాలా. అలాగే బాబు నమ్రతగా అంటూ లోపలికి వెళ్ళాడు శెట్టి. పనివాడి చేత ఇడ్లీ ప్లేట్లు సాంబార్ బాల్చి పట్టించుకొచ్చాడు. ఇడ్లీ ప్లేట్లు వరుసగా ఉంచాడు కుర్రాడు. ఆ కుర్రాడిని చూసి అంతా నిర్ఘాంతపోయారు. చివాళ్ళ లేచి నిలబడ్డారంతా. ఆ గురవడి చేత్తో ఏమిచ్చినా తినం, ఆయన బయటికి పంపించండి కేకేశాడు రావులు. ఎందుకని? ఈ వేళ నుండి ఆయన పనిలోకి పెట్టుకున్నా. ఆడు మీ కులం వాడే కదా అన్నాడు శెట్టి. మా కులం ఒకటైనా జాతులు వేరు. మా కులంలో వాళ్ళ జాతి తక్కువ. వాళ్ళ చేతి మంచినీళ్ళైనా తాగం కస్సుమన్నాడు రావులు. తప్పు బాబు, ఒకరి కులాన్ని జాతిని మరొకరు కించపరచకూడదు, అసహించుకోకూడదు. చాలా పెద్ద నేరం సౌమ్యంగా చెప్పారు శాస్త్రులు గారు. ఈ నాటకం అంతా మీరే ఆడిస్తున్నారన్నమాట. నిన్నేటి చేస్తానో చూడు అంటూ అవమానం భరించలేక ఒంటికాళ్ళ మీద లేచాడు రావులు. కోటేశు ఒక్క గెంతులో కొడుకుని పట్టుకొని ఆపాడు. మనలో మనమే మరొక జాతి వాడిని అవమానపరుచుకుంటున్నాంరా. ఒకే వాడింట్లో వేరే వాడిని వేరే రకంగా ఇస్త్రయమంటున్నాం. వాళ్ళ చేతి నీళ్ళు తాగమంటున్నాం. మనలో మనకే సఖ్యం లేదురా, ఐకమత్యం అసలే లేదు. అంటరాంతనం అంటూ ఎవరూ అనట్లేదురా. ముందు మనలోంచే పోవాలిరా. మనమందరం కలిసిగట్టుగా ఉండాలిరా. ఆ తర్వాత పెద్ద కులాల వాళ్ళు మనల్ని అవమానపరిస్తే ప్రభుత్వం ఉండనే ఉందిగా. ఇంట గెలిచి రచ్చగెలవాలిరా. అంచేత నోరు మూసుకొని టిఫిన్లు తినండి అంటూ ఒక ప్లేట్ అందుకుని ముందుగా తినడం ప్రారంభించాడు కోటేశు. మన జాతి పెద్దోడు చెప్పినాడు గందా, తినండే అన్నాడు ఒకడు. అంతా తినడానికి ఉపక్రమించారు. సాంబార్ బాల్చి పట్టుకున్నారు శాస్త్రులు గారు. కథ సమాప్తం. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక 7/9/1979లో ప్రచురించారండి. కథ బాగుందండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.